హిమాలయాల ఒడిలో ఉన్న అతి చిన్న దేశం భూటాన్ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా దీనికి గుర్తింపు ఉంది. 10 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న ఈ దేశం ఇప్పుడు ఒక భారీ సాహసానికి సిద్ధమైంది. భారత సరిహద్దుకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలోని గెలేపు అనే ప్రాంతంలో భూటాన్ తన చరిత్రలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. అసలు ఇంత చిన్న దేశానికి లక్షలాది మంది ప్రయాణికులను చేరవేసే సామర్థ్యం ఉన్న విమానాశ్రయం ఎందుకు అవసరం? ఈ ప్రశ్నకు సమాధానమే గెలేపు మైండ్ఫుల్నెస్ సిటీ. భూటాన్ రాజు జిగ్మే కేసర్ వాంగ్చుక్ కలల ప్రాజెక్ట్ ఇది. సుమారు 2500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక భారీ అంతర్జాతీయ నగరాన్ని నిర్మించాలని భూటాన్ నిర్ణయించింది. ఈ నగరానికి గెలేపు విమానాశ్రయం ఒక ముఖద్వారం లాంటిది. ప్రస్తుతం భూటాన్ లో ఉన్న ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయం పారో. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాల్లో ఒకటిగా పేరు పొందింది. ఎత్తైన కొండల మధ్య ఉండటం వల్ల అక్కడ కేవలం అనుభవజ్ఞులైన పైలట్స్ మాత్రమే విమానాలను ల్యాండ్ చేయగలరు. భారీ విమానాలు అక్కడికి రావటం అసాధ్యం. అందుకే భూటాన్ తన ఆర్థిక వ్యవస్థను మార్చుకోవడానికి మైదాన ప్రాంతమైన గెలేఫుని ఎంచుకుంది. ఇక్కడ నిర్మించే విమానాశ్రయం వల్ల ప్రపంచంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి నేరుగా భూటాన్ కి విమాన సర్వీసెస్ అందుబాటులోకి వస్తాయి. ఇది కేవలం ఒక విమానాశ్రయం మాత్రమే కాదు, భూటాన్ ఆర్థిక భవిష్యత్తును మార్చే ఒక మహా ప్రాజెక్ట్. భారత సరిహద్దులకు ఇంత దగ్గరగా ఉండటం వల్ల వాణిజ్యపరంగా కూడా రెండు దేశాలకు ఇది ఎంతో కీలకంగా మారబోతోంది. భూటాన్ తన సాంప్రదాయాలను కాపాడుకుంటూనే ఆధునిక ప్రపంచంతో పోటీ పడాలని చూస్తోంది. విమానాశ్రయ విస్తరణ వల్ల పర్యాటక రంగంలో పెను మార్పులు వస్తాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి గెలేఫు ఒక వేదికగా మారుతోంది. హిమాలయ ప్రాంతంలో ఒక కొత్త ఆర్థిక వ్యవస్థకి ఇది పునాది వేస్తోంది. రాజుగారి దార్శనికతతో ఈ నగరం ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటోంది. గెలేఫు విమానాశ్రయ నిర్మాణం వెనుక ఉన్న వ్యూహాన్ని గమనిస్తే ఇది భారతదేశంతో ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేసేలా కనిపిస్తోంది. అస్సాం సరిహద్దులను కూతవేటు దూరంలో ఉన్న ఈ విమానాశ్రయం వల్ల ఈశాన్య భారతదేశంలో కూడా రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి. భూటాన్ రాజు ఇటీవల భారత పర్యటనకు వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టు గురించి సుదీర్ఘంగా చర్చించారు. భారత ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు పూర్తి మద్దతు ఇస్తోంది. గెలేఫు నుంచి భారతదేశంలోని కీలక నగరాలకు రోడ్డు, రైలు మార్గాలను అనుసంధానించే పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే భూటాన్ కు వచ్చే పర్యాటకుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతుంది. పర్యాటక రంగమే భూటాన్ కు ప్రధాన ఆదాయ వనరు. పారో విమానాశ్రయంలో ఉన్న పరిమితుల వల్ల ఇప్పటి వరకు భూటాన్ వెళ్లాలంటే ఖరీదైన ప్రయాణం చేయాల్సి వచ్చేది. కానీ గెలేఫు విమానాశ్రయం వల్ల విమాన టికెట్ల ధరలు తగ్గటమే కాకుండా కార్గో రవాణా కూడా సులభమవుతుంది. భూటాన్ లో పండే సహజ సిద్ధమైన పంటలు, హస్తకళా నైపుణ్యంతో తయారైన వస్తువులు ప్రపంచ మార్కెట్ కు చేరుతాయి. అలాగే భారత ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఇది ఒక లాజిస్టిక్స్ హబ్ లా మారుతుంది. చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్న తరుణంలో భారత సరిహద్దుకు దగ్గరగా భూటాన్ ఇలాంటి మెగా ప్రాజెక్ట్ చేపట్టడం వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది కేవలం పర్యాటకానికి మాత్రమే పరిమితం కాకుండా దక్షిణాసియాలోనే ఒక కీలక వాణిజ్య కేంద్రంగా మారుతుంది. గెలేఫు నగరం చుట్టూ నిర్మించే ఇండస్ట్రియల్ పార్క్స్, ఐటీ సెంటర్స్ భూటాన్ యువతకు ఉపాధి కల్పిస్తాయి. వలసలు తగ్గి భూటాన్ మళ్లీ అభివృద్ధి పథంలో పయనిస్తుంది. ఇదంతా సాధ్యం కావాలంటే గెలేఫు విమానాశ్రయం ఒక వెన్నెముకలా నిలవాల్సి ఉంటుంది. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన వల్ల స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. వాణిజ్య లావాదేవీలు పెరగటం వల్ల రెండు దేశాల మధ్య ఆర్థిక బంధం మరింత గట్టిపడుతుంది. దక్షిణాసియాలో ఒక కొత్త వాణిజ్య నమూనాను భూటాన్ ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. భూటాన్ నిర్మిస్తున్న ఈ గెలేఫు మైండ్ఫుల్నెస్ సిటీ ప్రపంచంలోనే ఒక విలక్షణమైన నగరం కాబోతోంది. ఇతర నగరాల లాగా కేవలం కాంక్రీట్ భవనాలతో కాకుండా ప్రకృతిని ప్రేమిస్తూ మానసిక ప్రశాంతతను అందించే విధంగా దీన్ని డిజైన్ చేశారు. ఈ నగరంలో విమానాశ్రయం కూడా ఒక అద్భుతంలో ఉండబోతోంది. విమానాశ్రయం రన్వే పైన ఒక పెద్ద వంతెనను నిర్మించి దానిపై ఒక ఆలయాన్ని లేదా ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి నిర్మాణం ప్రపంచంలో మరెక్కడా లేదు. పర్యావరణ పరిరక్షణలో భూటాన్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. కార్బన్ నెగటివ్ దేశంగా ఉన్న భూటాన్ ఈ మెగా ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ఎటువంటి ముప్పు వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. గెలేఫు ప్రాంతం చుట్టూ ఉన్న అడవులను, వన్యప్రాణుల ఆవాసాలను కాపాడుతూనే ఈ విమానాశ్రయ పనులు సాగుతున్నాయి.
భారీ విమానాలు ల్యాండ్ అయ్యేలా ఇక్కడ రన్వేను సిద్ధం చేస్తున్నారు. ఇది పూర్తయితే అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా నుంచి నేరుగా విమానాలు భూటాన్ కు వచ్చే అవకాశం ఉంటుంది. భూటాన్ లో ఉన్న పారిశ్రామికవేత్తలకు, వ్యాపారులకు ఇది ఒక గొప్ప అవకాశం. ప్రస్తుతం భూటాన్ కు వెళ్లాలంటే భారతదేశంలోని కోల్కతా లేదా ఢిల్లీ మీదుగా వెళ్లాల్సి వస్తోంది. కానీ భవిష్యత్తులో గెలేఫు ఒక గ్లోబల్ కనెక్టివిటీ పాయింట్ గా మారుతుంది. చైనా తన ప్రభావం చూపాలని చూస్తున్న ఈ హిమాలయ ప్రాంతంలో ఒక గొప్ప మార్పు జరగబోతోంది. భారత్, భూటాన్ల మధ్య ఉన్న బంధం ఈ ప్రాజెక్టు ద్వారా మరింత గట్టిపడుతుంది. ఈ విమానాశ్రయం వల్ల భూటాన్ లో మౌలిక సదుపాయాలు మెరుగుపడమే కాకుండా విదేశీ పెట్టుబడులు కూడా భారీగా వచ్చే అవకాశం ఉంది. హిమాలయాల అంచున ఉన్న ఈ చిన్న దేశం తన పెద్ద కలను నిజం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూనే ఆర్థికంగా కూడా ఎదగవచ్చని భూటాన్ నిరూపిస్తోంది. ప్రపంచ స్థాయి కంపెనీస్ ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. గెలేఫు ఒక గ్లోబల్ విలేజ్ గా మారే ప్రక్రియ వేగంగా సాగుతోంది. గెలేఫు అంతర్జాతీయ విమానాశ్రయం భూటాన్ దేశపు ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఒకప్పుడు ప్రపంచానికి దూరంగా ఏకాంతంగా ఉన్న ఈ దేశం ఇప్పుడు తన తలుపులు బార్లా తెరుస్తోంది. భారతదేశానికి ఇది ఒక వ్యూహాత్మక విజయంగా కూడా పరిగణించవచ్చు. సరిహద్దులకు అతి సమీపంలో ఒక శాంతియుతమైన అభివృద్ధి చెందిన నగరం, విమానాశ్రయం ఉండటం వల్ల ఈ ప్రాంతంలో స్థిరత్వం ఏర్పడుతుంది. చైనా తన సరిహద్దులను విస్తరించాలని చూస్తున్న తరుణంలో భూటాన్ భారతదేశంతో చేతులు కలిపి ఇలాంటి భారీ ప్రాజెక్ట్స్ చేపట్టడం దౌత్యపరంగా ఒక గట్టి సమాధానం. గెలేఫు విమానాశ్రయం వల్ల అటు భూటాన్ కి, ఇటు భారతదేశానికి పరస్పర ప్రయోజనాలు ఉన్నాయి. ఈశాన్య భారతదేశపు ఆర్థిక ప్రగతికి కూడా ఇది ఒక ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది. భూటాన్ రాజు కలలు కంటున్న ఈ మైండ్ఫుల్నెస్ సిటీ ప్రపంచానికే ఒక కొత్త తరహా పట్టణీకరణను పరిచయం చేయబోతోంది. పర్యావరణాన్ని కాపాడుకుంటూనే ఆర్థికంగా ఎలా ఎదగవచ్చో భూటాన్ నిరూపిస్తోంది. రాబోయే 10 ఏళ్లలో గెలేఫు ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. ప్రపంచ పర్యాటక పటంలో గెలేఫు ఒక హాట్ స్పాట్ గా మారుతుంది. భూటాన్ యువతకు ఇప్పుడు ప్రపంచ స్థాయి అవకాశాలు తమ ఇంటి ముందే లభించబోతున్నాయి. హిమాలయాల లోయల నుంచి మైదాన ప్రాంతాల వరకు భూటాన్ ఇప్పుడు కొత్త వెలుగులను ప్రసరింపచేస్తోంది. ఈ విమాన విప్లవం కేవలం రవాణాకు మాత్రమే పరిమితం కాకుండా 2 దేశాల మధ్య ఉన్న చారిత్రక బంధాన్ని మరో స్థాయికి తీసుకువెళుతుంది. గెలేఫు రన్వే పైన విమానాలు ల్యాండ్ అయ్యే రోజు కోసం భూటాన్ ప్రజలే కాదు, సరిహద్దుల్లో ఉన్న భారత ప్రజలు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. వీకెండ్ లో భూటాన్ గురించిన ఈ విశ్లేషణ పర్యాటక ప్రేమికులకు, అంతర్జాతీయ వ్యవహారాలను గమనించే వారికి ఆసక్తిని కలిగిస్తుంది. సరిహద్దుల్లో శాంతి స్థాపనకు ఇలాంటి ఆర్థిక ప్రాజెక్ట్సే కీలకం. గెలేఫు నగర నిర్మాణం పూర్తయితే అది దక్షిణాసియా గర్వించదగ్గ నగరంగా మారుతుంది. భూటాన్ పర్యాటక రంగం మరో ఎత్తుకు చేరుతుంది.